కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించడము చాలా శుభ పరిణామము. నేను ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రముఖ జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, స్వతంత్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. మరి వారికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నకు ఎంపిక చేయడము నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం. గతంలో జాకిర్ హుస్సేన్ హైదరాబాద్లో జన్మించి ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. మరి గతంలో జాకిర్ హుస్సేన్ గారికి భారతరత్న రావడం జరిగింది. కానీ నిజమైనటువంటి తెలుగువాడిగా మొదటిసారిగా ఈరోజు తొలి తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న పొందడం ఏదైతున్నదో, తొలి తెలుగు బిడ్డ, ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా మరి గర్వపడాల్సినటువంటి అంశము. వారు దూరదృష్టి గల నాయకుడే కాకుండా మన తెలుగు రాష్ట్రాలకు, భారతదేశానికి అనేక సేవలు చేశారు. వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా ప్రధానమంత్రి హోదాలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ పురోగతికి పునాదులు వేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. భారతదేశంలోకి ప్రపంచ మార్కెట్ను ప్రోత్సహించడం, భారతదేశ విధానంలో, విదేశీ విధానంలో, విద్యారంగంలో ప్రత్యక్షంగా మార్పులు తీసుకురావడానికి అనేక నిర్ణయాలు తీసుకురావడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితికి పంపడం ఏదైతున్నదో వారి యొక్క గొప్ప ఆలోచన విధానానికి అద్దం పడతా ఉంది. ఒక జాతీయవాదిగా వారు చేసినటువంటి సేవలకు, ఆలోచనకు ఈరోజు మనము గుర్తింపు లభించింది. రాజకీయ చాణక్యుడిగా తన చతురతతో దేశాన్ని ముందుకు నడపడంతో పాటు రచయితగా, సాహితీవేత్తగా తెలంగాణలో మరి ఆ రోజు స్వాతంత్రం కోసం రజాకర్ల పైన, నిజాం ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడు. దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, భారతదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. జీవితాంతము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీకి సాధారణ కార్యకర్త నుంచి దేశ ప్రధాని వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వర్తించి సేవ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పివి నరసింహారావు గారిని మరి సంస్మరించలేదు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు ఏనాడు కూడా పివి నరసింహారావు గారిని గౌరవించలేదు. వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ విషయం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. వారు స్వర్గస్థులైన తర్వాత
ఢిల్లీలో వారు తుది శ్వాస విడిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా వారి పార్థివ శవాన్ని తీసుకెళ్ళలేదు. ఢిల్లీలో అంతిమ సంస్కారం చేయకుండా మరి కక్ష కట్టి అంత అవమానం చేస్తూ హైదరాబాద్కు డెడ్ బాడీ ప్యాక్ చేసి హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో కూడా అంతిమ సంస్కారం చేసేటప్పుడు కూడా మరి ఏ రకంగా అవమానం చేశారో దేశ ప్రజలందరూ చూశాం. ఢిల్లీలో వారికి స్మారక కేంద్రం కడతామని చెప్పారు, అది కూడా ఢిల్లీలో చేయలేదు స్మృతి కేంద్రాన్ని. అయినప్పటికీ మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ జ్ఞాపకం చేయలేదు, ఒక శత్రువుగా చూశారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఎంతో అవమానం చేసింది. చివరి దశల్లో వారు పొందినటువంటి అవమానము, వారికి జరిగినటువంటి వారి పట్ల జరిగినటువంటి నిర్లక్ష్యము, పివి నరసింహారావు గారు ఎంతో బాధపడ్డ విషయం మనకందరికీ తెలుసు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పివి నరసింహారావు గారిని మరి వారి సేవలను గుర్తించి మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారికి ఈరోజు భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న ఇవ్వడము, నేను ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగు ప్రజల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. అదే పాటు చౌదరి చరణ్ సింగ్ మరి వారికి కూడా భారతరత్న ఇవ్వడము, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి చరణ్ సింగ్ రైతు కుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చి దేశ ప్రధానిగా ఎదిగి ఒక రైతు పక్షపాతిగా, పేద ప్రజల పక్షపాతిగా చరణ్ సింగ్ సేవలు అందించిన విషయం మనకందరికీ తెలుసు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో మరి సంస్కరణలు తీసుకురావాలని, నూతన వ్యవసాయ విధానం దేశంలో ప్రవేశపెట్టాలని, హరిత విప్లవానికి పితామహుడుగా వివరించినటువంటి మరి ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఈరోజు భారతరత్న పురస్కారం ఇవ్వడము, అది స్వామినాథన్ గారికి ఇచ్చినట్టు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సమాజానికి, రైతులందరికీ భారతరత్న ఇచ్చినట్టే మనం చేస్తా ఉన్నాం. స్వామినాథన్ గారు సూచించినటువంటి సంస్కరణ కారణంగానే దేశంలో ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతకు బాటలు వేశారని చెప్పి మనం చేస్తా ఉన్నాను. తమిళనాడు చెందినటువంటి ప్రొఫెసర్ స్వామినాథన్ మరి వ్యవసాయ రంగానికి, రైతుల జీవితాలకు వెలుగులు చూపినటువంటి గొప్ప మహానుభావుడు స్వామినాథన్. ఈ సందర్భంగా చౌదరి చరణ్ సింగ్ కుటుంబానికి, స్వామినాథన్ కుటుంబానికి, అదేవిధంగా మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డగా దేశ ప్రధానమంత్రి వరకు సేవలు అందించినటువంటి పివి నరసింహారావు కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా నా తరఫున మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఒక చిన్న తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తానికి పెద్ద లీడర్గా రాష్ట్ర కేంద్రంలో ఉన్నది, కేంద్ర మంత్రిగా మీరు బాధ్యతలు వహిస్తుంది. ఎన్నో ఏళ్ళ నుంచి లాంగ్ స్టాండ్ పెండింగ్ అంశం ఉంది సార్. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చాలా మంది లెటర్లు కూడా రాశారు. దాన్ని ఏమన్నా మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా? తప్పకుండా. సార్, ఏం సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా 5గురికి ఏకకాలంలో